Good morning from India. Good morning from India. నేను సుధాకర్ రావు పరచూరి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుత సమాచారం ఉదయం 10 అవర్లో 6:10 అయింది. 10 అవర్ అంటే తెనాలి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం 10 అవర్ నుంచి వస్తున్నాం. శుభోదయం. ఉదయం సమయం తేదీ 18వ తారీఖు 2వ నెల 2025. ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం ఉదయం ఈరోజు కండక్టర్గా నా డ్యూటీ 1:30 కొత్తూరు లంక సర్వీస్లో బిగిన్ అవుతుంది. అంటే 1:30 కొత్తూరు లంక, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5:15 కొత్తూరు లంక, తర్వాత గుంటూరు ట్రిప్పు 8:40. నా షెడ్యూల్ ఈరోజు తెనాలి నుంచి కొత్తూరు లంక సర్వీసులో నేను కండక్టర్గా పనిచేస్తాను ఈరోజు. అయితే ఈ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, సోషల్ మీడియా అనేది మన కోసమేనో మన సర్వీసులు మన అవసరాలకు అనుగుణంగా సోషల్ మీడియాని వాడుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం సోషల్ మీడియాని ఉపయోగించుకుందాం. ఇప్పుడు 6 గంటలకి తిప్పలకట్ట బయలుదేరాలి. గాజులంక మీదుగా తిప్పలకట్ట. ఇది ప్రస్తుతం జంపన్ రావచ్చు. ఈ టైంలో 6 గంటలకి గాజులంక తిప్పలకట్ట బస్సు బయలుదేరి ప్రస్తుతం అది జంపని చేరుకుంటుంది ఒక 5 నిమిషాల్లో. తర్వాత 6:30కి జోలపాలెం, తెనాలి నుంచి జోలపాలెం బస్సు 6:30కి. ఇది కొల్లూరు రూట్లో ఇది నేను చెప్పేది. 7 గంటలకి చిన్నపిల్లేరు, తెనాలి చిన్నపిల్లేరు వెల్టూరు మీదుగా 7 గంటలకు ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం మన సోషల్ మీడియాలో యూట్యూబ్ అనే సాధనం వల్ల వీడియోస్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయొచ్చు. కానీ అది చాలా కష్టసాధ్యమైంది ఈ రోజుల్లో. అయినా ప్రయత్నం ద్వారా 4-5 సంవత్సరాలు కూడా యూట్యూబ్లో పట్టిన వారు ఉన్నారు. నిరంతర ప్రయత్నం ద్వారానే యూట్యూబ్ సాధ్యమవుద్ది ఎర్నింగ్ చేయటం. నేను 2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కరోనా టైంలో నేను మన బస్సులు ఎక్కడ ఉన్నాయి, ఏ టైంలో బయలుదేరుతున్నాయని సమాచారం యూట్యూబ్ ద్వారా తెలిపేవాడిని. అయితే యూట్యూబ్ మీద నేను ఎర్నింగ్ చేయాలనేంత ఆశావాదంలో లేనప్పట్లో, అంటే ప్రయాణికులకు అనుబంధంగా చిన్న చిన్న వీడియోలు చేసేవాడిని. అలా క్రమేణా కరోనాలో ప్రయాణికులకి బస్సు ఎక్కడుంది అని తెలిసేది కాదు. ఆ టైంలో నేను ఈ మీడియాను ఉపయోగించాను. అలాగే క్రమేణా నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ప్రయాణికులకి సౌకర్యవంతంగా మన సమాచారం చెప్పటం ఆనందం కలిగిస్తుంది నాకు. అందుకని మీడియాను వాడతాను. యూట్యూబ్ గురించి, ప్రసాద సాధనం గురించి అందరూ తెలుసుకోవాలి. యూట్యూబ్ అంత తేలిగ్గా మనీ ఎర్నింగ్ చేయటం కష్టం. అంటే నేను 2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నా మానిటైజేషను 2024 ఏప్రిల్ 1కి పూర్తయింది. ఏప్రిల్ 1 నుంచి యూట్యూబ్లో $100 మన ప్రోగ్రామ్ $100 పూర్తి అవ్వాలి. అంటే ఏప్రిల్ 1, 2024లో స్టార్ట్ అయిన మానిటైజేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు 18/2/2025కి నాకు $33 పూర్తయినవి. అంటే నేను యూట్యూబ్లో నేను ఎర్న్ చేయడానికి ఇంకా $60 పూర్తి చేసుకోవాలి.
అంటే సుమారు ఇంకా 2 సంవత్సరాల్లో నేను $100 పూర్తి చేయగలుగుతానని ఆశావాదం. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే 27కి 2027కి నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుద్దని ఆశావాదంతో ఉన్నాను. అంటే ఈ ఎర్నింగ్ ఎవరు ఇచ్చేది కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసేవారి ద్వారా మనకి అడ్వర్టైజ్ ద్వారా వచ్చే ఎర్నింగేను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూట్యూబ్ ఛానల్ని అంటే నేను ఇంకా $33 ఉన్నాను కాబట్టి $100 అది టార్గెట్. $100 పూర్తయిన తర్వాత మాత్రం యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినట్టు. అంటే ఈ $100 ఒక్కోసారి 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు. ఓపిక్గా వీడియోలు చేయటం వల్లనే సాధ్యం అవుద్ది. అందుకని యూట్యూబ్ గురించి చెప్పాను. యూట్యూబ్ అనేది ప్రత్యేక దృష్టిలో హడావుడిగా చేసేది కాదు. క్రమేణా ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా మంచి వీడియోస్ని ఉపయోగపడే ఎప్పటికీ చూసే సమాచార వీడియోలు మాత్రమే చేయటం ద్వారా మన ఎదుగుదల సాధ్యమవుతుంది యూట్యూబ్లో. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు. యూట్యూబ్ని గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలతో. యూట్యూబ్ ప్రాసెస్లో సింపుల్గా చెబుతాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోల్ని ఆదరిస్తుండగా క్రమేణీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ 1000 మంది ఒక సంవత్సరంలో 1000 మందిని పొంది ఉండాలి. మరియు 4000 గంటలు వాచ్ అవర్స్, అంటే మన 4000 గంటలు చూసి ఉండాలి. కంప్యూటర్లో 4000 గంటలు పూర్తి అవ్వాలి. 1000 సబ్స్క్రైబర్స్ 4 గంటలు వాచ్ అవర్స్ 365 పూర్తయి ఉండాలి. అప్పుడు అమెరికా వాళ్ళు యూట్యూబ్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్ అడుగుతారు. అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 2 వారాల్లో గూగుల్ పిన్ వస్తుంది. ఆ గూగుల్ పిన్ని యాడ్ చేసిన తర్వాత మాత్రమే $100 మన టార్గెట్ పూర్తి చేసుకోవాలి. $100 అనేది పూర్తి చేసిన తర్వాత మాత్రమే యూట్యూబ్లో మనం ఒక సక్సెస్ యూట్యూబ్ పార్ట్నర్గా మారగలుగుతాం. ఇది యూట్యూబ్లో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలతో. ప్రయత్నం ఒక విజయానికి మూలం. ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, తెనాలి డిపో. అందరికీ ధన్యవాదాలతో.